ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇక విద్యార్థులను మార్కులకే పరిమితం చేయకుండా సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యార్థులను మార్కులకే పరిమితం చేయకుండా సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ తెలిపారు. బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 10వ తరగతి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దేశాభివృద్ధిలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యా ప్రమాణాల్లో మేటిగా నిలుస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డిపిఎస్ పాఠశాలలు మరో అద్భుత మైలురాయిని అధిగమించాయన్నారు. అసాధారణ ప్రతిభను చాటిన విద్యార్థులను గౌరవించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ డిపిఎస్ పల్లవి గ్రూప్ చైర్మన్ కొమరయ్య అన్నారు. టెన్త్ క్లాస్ పరీక్షల్లో గొప్ప మెరిట్ సాధించిన విద్యార్థులందరికీ ఒక స్వాగత సత్కారం మరియు వాళ్ళ ప్రతిభకు ఒక పట్టం కట్టాలన్న ఉద్దేశంతో పెద్దలు మరియు మిత్రులు కొమరయ్య గారు మరియు శిక్షణ గారు ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దేశ చరిత్ర మారాలంటే అది కేవలం విద్యతోనే సాధ్యమవుతుందని మా మిత్రులు కొమరయ్య ఇక్కడే వారికి డిపిఎస్ కొమరయ్య గారు డిసిప్లిన్, ప్యాషనేట్ అండ్ సింపుల్ డిపిఎస్ అలాంటి కొమరయ్య గారితో ఈరోజు తర్వాత వాళ్ళ అబ్బాయి యశస్వి కూడా ఈ స్కూల్ ప్రగతికి 2 ఇన్స్టిట్యూషన్స్ ప్రగతికి ప్రమాణంగా చేస్తున్నారు. చాలామంది పిల్లలు గొప్ప విజయాలు సాధించారు. ఏదైనా ఒక విజయం అన్నది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు కలిసినప్పుడే ఈ విధమైన సక్సెస్ అన్నది. కాబట్టి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. 10th క్లాస్ వరకు మార్క్స్ మీద సత్కారాలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ తర్వాత మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం సక్సెస్ అయ్యామన్న దాని మీద ఆ ఇన్స్టిట్యూట్స్ యొక్క విజయాలు ఆధారపడతాయి. కాబట్టి పిల్లలందరికీ నేను చెప్పిందంటే ఈరోజు ఇంటర్మీడియట్ 11th and 12th ఏదైతే ఉందో చాలా ముఖ్యమైనది. దాంట్లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ అన్నది చాలా ముఖ్యం. అంటే మన చదువుతో పాటు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వడం చాలా ముఖ్యం. జేఈ మెయిన్ కావచ్చు, నీట్ కావచ్చు, క్లాట్ కావచ్చు, సిఈటి ఎగ్జామ్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఎగ్జామ్ రాయాలి. కాబట్టి దానికి ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ అయితే గొప్ప విజయాలు సాధించవచ్చని పిల్లలకు చెప్పడం జరిగింది. ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. చాలా మంది కూడా చాలా మార్క్స్ వచ్చాయి, మార్క్స్ వచ్చాయి. అగ్రిగేట్ కూడా బాగా అలాగే మోడల్ స్కూల్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అన్ని స్కూళ్ళల్లో అగ్రిగేట్ కూడా మినిమం 80% అండ్ 86% అంటే యావరేజ్ స్కూల్ యావరేజ్ 86 వరకు. కాబట్టి పిల్లలందరూ కూడా మంచి ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, వెల్నెస్, పీవీ యాక్టివిటీ ఆల్రౌండ్ తయారు చేయడం అనేది అందులో కాంపిటేటివ్ కంటిన్యూగా మా టీచర్స్ కూడా చాలా అవకాశం తీసుకొని అందరి పిల్లలు మన సొంత డెవలప్ చేశారు. 10th క్లాస్ పరీక్షల్లో గొప్ప మెరిట్ సాధించిన విద్యార్థులందరికీ ఒక స్వాగత సత్కారం మరియు వాళ్ళ
వరల్డ్ లివర్ డే సందర్భంగా ఫ్యాటీ లివర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఫ్యాటీ లివర్ సమస్యపై ప్రముఖ వైద్య నిపుణులు ఒక వేదికపైకి వచ్చారు. ఐడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్ సాహే పాల్గొని కాలేయ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కాలేయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటని, ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించడం, జీర్ణాశయానికి సహాయపడడం, శక్తిని నిల్వ చేయడం వంటి కీలక పనులు నిర్వహిస్తుందని వివరించారు. మన దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని నిపుణులు వెల్లడించారు. మారుతున్న కారణాలు మద్యం కాదు, మెటబాలిక్ సమస్యలు ప్రధాన కారణమని తెలిపారు. మనకి ఈ మధ్య డయాబెటీస్ మీద, హార్ట్ డిసీజెస్ మీద చాలా అవేర్నెస్ వస్తుంది. అయితే మన శరీరం ఒకటే భాగం, ఒక ఆర్గాన్ కి ఎఫెక్ట్ కాదు, అన్ని ఆర్గాన్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఆర్గాన్స్ లో ఎఫెక్ట్ అయ్యేది చాలా ఇంపార్టెంట్ అయినది లివర్ అన్నమాట. చాలా మంది లివర్ ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ ఏదైతే ఇప్పుడైతే ఫ్యాటీ లివర్ అనేది ఉందో అది కూడా డయాబెటీస్ కి చాలా దగ్గర బంధువు లాగానే చూడాలి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా కామన్ గా ఫ్యాటీ లివర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకు మీరు అల్ట్రాసౌండ్ చేయించుకున్నా కూడా ఫ్యాటీ లివర్ అని ఇస్తారు. చాలా మంది కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దాని గురించి మనం అవగాహన పెంచుకోవాలి. ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉంటే మనం ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి దాన్ని రివర్స్ చేయడానికి. ఇటువంటివన్నీ కూడా మనకి సాధారణ ప్రజలకి, డాక్టర్లకి కంబైన్డ్ గా సదస్సుని క్రియేట్ చేసి ఆన్లైన్ ని దాన్ని ట్రాన్స్మిట్ చేయడం అనేది నేను మొదటిసారి వింటున్నాను. అని ఇటువంటి అవగాహన చేపట్టిన ఐడియా క్లినిక్స్ వాళ్ళని మెచ్చుకోవాలి. రెండవది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకొని ఏదో యూట్యూబ్ లోనో ఏదో ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ కంటే ఎక్స్పర్ట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని గురించి అవగాహన పెంచుకొని ఒకవేళ వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తే దానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అటువంటి పరిస్థితుల్లో ఈ సదస్సులు అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. సో ఇవాళ సదస్సు ఫోకస్ ఫ్యాటీ లివర్. అందులో ఇవాళ కాకతాళీయంగా ఇవాళ లివర్ డే కూడా. సో ఆ విధంగా మనకి రెండు కలిసి వచ్చాయి. బట్ లివర్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. లివర్ లో ఏముందంటే మెనీ మెటబాలిక్ ప్రాసెస్ గో ఆన్ ఇన్ ద లివర్ అండ్ లివర్ సింథసైజెస్ మెనీ ప్రోటీన్స్. సో ఇవన్నీ ఫంక్షన్ చేస్తున్న లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ ఉంది. ఇవాళ మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు ఈ కాలంలో బికాస్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ ఒబెసిటీ, అంటే ఉపకాయం ఎక్కువ ఉండడం వల్ల అందరిలో ఉపకాయం పెరగడం వల్ల లివర్ ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుంది. ఫ్యాటీ లివర్ అంటారు దీనికి. ఫ్యాటీ లివర్ డిజీజ్ మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. కానీ వీఆర్ రియలైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్. బికాస్ ఏముందంటే ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఈ లివర్ మీద ఎఫెక్టే కాకుండా హార్ట్ మీద, డయాబెటీస్ మీద అండ్ వేరియస్ అదర్ కాంప్లికేషన్స్ రావడం ఈ ఫ్యాటీ లివర్ వల్ల జరుగుతుంది. ఫ్యాటీ లివర్ ఎఫెక్ట్ ఉంటుంది డయాబెటీస్ మీద, హార్ట్ డిసీజ్ మీద, అన్నిటి మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఈ నాట్ ఓన్లీ దీస్ ప్రాబ్లమ్స్ బట్ దే ఆల్సో ఎండ్ అప్ విత్. మనకి ఈ మధ్య